తెలంగాణ వ్యాప్తంగా మరోసారి క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు విజయనగరం, విశాఖ, అల్లూరి, అలాగే అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణకు మరోసారి వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావం, క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయంటున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అనేక చోట్ల ఉరుములు మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షాలు పడతాయంటున్నారు. ఇక నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డిలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక ఏపీలో కూడా పిడుగులు పడతాయని, అలాగే భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ చెప్తోంది. మొత్తం మీద వాతావరణం మళ్ళీ మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఏపీలో ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని కూడా దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదంటూ హెచ్చరిస్తున్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ ప్రాంతంలో గాలులు, వడగళ్ల వానలతో పాటు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కూడా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండమంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్టుగా కనబడుతుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయి, మా ప్రతినిధి పాపన్న పూర్తి వివరాలు అందిస్తారు. 5-6 రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం మార్పు చోటు చేసుకుంది. అసలు ఈ వాతావరణం మార్పు గల కారణాలు, దాంతోపాటు సైక్లోన్ శక్తి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సైక్లోన్ శక్తి, అదేవిధంగా ఋతుపవనాల తిరోగమనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాము. ప్రజెంట్ వాతావరణంలో ఉన్న అప్డేట్స్ ఏంటి సార్? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. దిగువ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే వాయువ్య గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తున్నాయి. సో దీని ప్రభావం వల్ల ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఏర్పడినటువంటి ఎండమేడిమి వాతావరణం వల్ల మధ్య మధ్యలో కొంచెం మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఈ వాతావరణం ఏదైతే మనం మార్పులు అంటున్నామో, మెయిన్గా హైదరాబాద్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఇంకా వేరే జిల్లాలలో ఎలా ఉండబోతుంది, ఏమైనా అలర్ట్ ప్రకటించారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఎటువంటి హెచ్చరిక అనేది జారీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈదురుగాల ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండ తీవ్రత కూడా ఉండే అవకాశం, కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు అధికంగా ప్రస్తుతం ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. నిజామాబాద్లో 33 డిగ్రీలు, అలాగే సిటీలో కనుక చూసుకున్నట్లయితే 31 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో సాధారణంగా అన్ని జిల్లాల్లో కూడా మనకి 30 డిగ్రీల కంటే సగటు కంటే కూడా అధికంగానే ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. సో ఈ ఎండ తీవ్రత వల్ల స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల మనకి మధ్య మధ్యలో జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజులు కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణంతో పాటు ఈదుడుగాల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్, అరేబియా సముద్రంలో చూసుకుంటే సైక్లోన్ శక్తి అంటూ కూడా వచ్చినట్టు మనకు ఏర్పడ్డట్టు తెలుస్తుంది. దాని ప్రభావం
ప్రభావం ముఖ్యంగా తెలంగాణ మీద ఏమైనా ఉంటుందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే శక్తి నిన్న వరకు కొనసాగినటువంటి అల్పపీడనం బలపడిన తర్వాత దీని వాయుగుండం మారి ఇది ప్రస్తుతం శక్తి అని నామకరణం అయితే చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం అనేది రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఇది ప్రస్తుతం ఇటు అరేబియా మహాసముద్రంలో ఇటు తీర ప్రాంతంలోనే ఇటు ఎక్కువగా కొనసాగడం వల్ల దీనికి ప్రభావం అనేది రాష్ట్రం మీద ఎట్లా లేదు. సార్ ఈసారి ఋతుపవనాలు చూసుకుంటే మనకు జూన్ కన్నా ముందు చాలైనా అంటే ముందస్తునే ఋతుపవనాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఋతుపవనాల తిరోగమనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇది ఎన్ని రోజులు కొనసాగుంది? ఒకవేళ ఋతుపవనాల తిరోగమనంలో మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా వరుస సూచన ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి మనకి చూసుకున్నట్లయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే కేరళ తీరంలో మనకి ఆన్సెట్ అనేది జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఋతుపవనాలు అనేవి క్రమేపీ దక్షిణ రాష్ట్రాల నుంచి ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగిన తర్వాత మొత్తంగా జూన్ నెల అంతా కూడా ఈ యొక్క ప్రయాణం అనేది కొనసాగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క గత ఏడాది కంటే ఈ యొక్క ఏడాది కనుక చూసుకున్నట్లయితే ముందస్తుగా ఋతుపవనాలు అనేవి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎంటర్ అవ్వడం కూడా చూసాము. ఒక్కరోజు వ్యవధిలోనే 2 తెలుగు రాష్ట్రాలని కవర్ చేయడం అనేది కూడా చూసాము. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు ఎర్లీగా వచ్చినప్పటికీ కూడా మేలో మనకు వచ్చినటువంటి చివరి వారంలో వచ్చినటువంటి వర్ష తీవ్రత తర్వాత జూన్లో మనకి ఆశాజనకంగానే ఈ యొక్క ఋతుపవనాల వర్షాలు అనేవి కొనసాగాయి జూన్లో. అలాగే జూలైకి వచ్చేసరికి ఒక విధంగా జూన్లో ఏదైతే కొరత అనేది ఉందో ఒక విధంగా జూలైలో ఒక విధంగా 5% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. జూన్కి వచ్చేసరికి 24% లోటు అనేది కనిపించిన లోటు ఒక విధంగా జూలైకి వచ్చేసరికి అధికంగా 5% వచ్చింది. మరి ఆగస్టుకి వచ్చేసరికి ఒక విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మనకి 67% అధికంగా వర్షాలు అనేవి కూడా వచ్చాయి. కామారెడ్డిలో కనుక చూసుకున్నట్లయితే 2 రోజుల వ్యవధిలోనే మనకి సుమారు 66 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కూడా నమోదైన గణాంకాలు అనేవి ఈ సంవత్సరం చూడవచ్చు ఋతుపవనాల కాలంలో. అలాగే మనకి సెప్టెంబర్కి వచ్చేసరికి కూడా 67% వర్షపాతం అనేది ఓవరాల్గా నమోదైంది. ముఖ్యంగా సెప్టెంబర్ ఈవెన్ సిటీలో మనం చూసుకున్నట్లయితే మూసీ వరదలు కూడా చూసిన గణాంకాలు మనం చూసాము. ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అంబర్పేట కానీ ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ బేగంపేట్, గోల్కొండ ఈవెన్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా అంబర్పేటలో కనుక చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా గోల్కొండలో 10 సెంటీమీటర్లు, బేగంపేటలో కూడా 11 సెంటీమీటర్లు, చార్మినార్లో 10 సెంటీమీటర్లు. సో ఒక విధంగా తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి సిటీల్లో రావడం, ఈ యొక్క జల్లుల తీవ్రత వల్ల మూసీ అనేది ఫ్లడ్ అనేది యాక్టివిటీ అనేది కూడా కొనసాగింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలోనే కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా మనకి చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైందనే చెప్పాలి. సగటు కనుక చూసుకున్నట్లయితే 73 సెంటీమీటర్ల వర్షపాతం అయితే మనకి నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 96 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైంది. ఒక విధంగా సంవత్సర వ్యవధిలో ఎంత వర్షం అయితే వస్తుందో అంతకంటే కూడా మనకి డబుల్ ఫోల్డ్ వర్షపాతం అనేది వచ్చిందనే చెప్పొచ్చు. సార్ ఇప్పుడు అక్టోబర్ మిడిల్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఖరీఫ్ సీజన్ పంటలు కోతకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు వచ్చే వర్షాలను రైతుల భాషల్లో చెడగొట్టు వానాలు అంటున్నారు సార్. ఈసారి ఆ చెడగొట్టు వానాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ అనగానే మనకి ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క ఉత్తర రాష్ట్రాల నుంచి ఈ యొక్క తిరోగమనం అనేది క్రమేపీ దక్షిణ రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఈ యొక్క తిరోగమన సమయం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సుమారు 15 అక్టోబర్లో కొనసాగుతూ ఉంటుంది. సో ఒక విధంగా ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతటా కూడా విరమించుకుంటాయో అప్పుడు మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి వస్తుంటాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే అవి పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఒక విధంగా ఆ సమయంలో వచ్చే వర్షాల వల్ల ఒక పంట నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి చెడగొట్టే వానల కింద స్థానికంగా రైతులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క తీవ్రత అనేది ఎంత తీవ్రత అనేది ఆ యొక్క ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి ఒక విధంగా ఈ ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తీవ్రతను బట్టి దీని యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. అది ఋతుపవనాల తిరోగమనం మొదలైనప్పటికీ అక్టోబర్ మిడిల్ నుంచి ఖరీఫ్ సీజన్ పంటలు కోతకొచ్చిన నేపథ్యంలో పంటల మీదనైతే చెడగొట్టు వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ముఖ్యంగా
తెలంగాణ మీదనైతే పొడి వాతావరణం ఉంటుంది. యావరేజ్గా 30 డిగ్రీల వాతావరణం కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్నది. అప్పుడప్పుడు చిరుజన్నులు కురిసే అవకాశం ఉందంటూ కూడా సైంటిస్ట్ ధర్మరాజు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.